హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ అంశాలన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. వాటితో పాటు ఇప్పుడు వచ్చిన వర్తమాన అంశాలే కాకుండా వాటికి హిస్టరీస్ ఏమున్నాయి, హిస్టరీ ఏముంది, సో ఫ్యూచర్ ఎటువంటి సమ్మిట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో మొదట మనం చూస్తే ఇవాళ 13 జూన్ యొక్క కరెంట్ ఈవెంట్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం నీట్గా. సో 13 జూన్ గురించి నీట్గా డిస్కస్ చేద్దాం. సో మామూలుగా మీకు ఇక్కడ చూడండి 13 జూన్ మామూలుగా మీరు ఎవ్రీ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుండాలి, అంటే ఇవి ఆర్డర్లో ఉంటాయి కాబట్టి నీట్గా చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకుంటే G20 సమ్మిట్ బాగా న్యూస్లో ఉంది, ఇది వార్తల్లో ఎక్కువగా ఉంది చూడండి. ఎందుకంటే కొంచెం ఇది కాంట్రవర్షియల్ అయింది, కొంచెం పాకిస్తాన్ వ్యూలో వచ్చేసి కొంచెం కాంట్రవర్షియల్ అయింది. అదేంటో కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ G20 సమ్మిట్ ఎక్స్పెక్ట్ టు బి ఇన్ ఢిల్లీ, అంటే ఈ సంవత్సరం 2023కి వచ్చి ఇండియా వచ్చేసి హోస్ట్ చేస్తుంది. G20కి సమ్మిట్ వచ్చేసి ఇండియా వచ్చి ఆతిథ్య కంట్రీగా ఉందన్నమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నారంటే రిపోర్ట్స్ సైటింగ్ శ్రీనగర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే శ్రీనగర్ అనేది ఇక్కడ హోస్ట్ చేస్తుంది. ఇండియాలో ఏ సిటీ హోస్ట్ చేస్తుందంటే శ్రీనగర్ లొకేటెడ్ ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్. సో శ్రీనగర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ని G20 సమ్మిట్ని హోస్ట్ చేస్తుంది, ఆతిథ్యం ఇస్తుంది. అక్కడ కొంచెం సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే అది కాశ్మీర్లో ఉందంటే కాశ్మీర్ ఎప్పుడు కూడా మనకి కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటుంది, అంటే సెక్యూరిటీ కన్సర్న్స్ కొంచెం తక్కువగా ఉంటాయనే ఒక అపోహ అనేది అందరిలో ఉంటుంది. సో కాబట్టి అది ఇక్కడ ఏం చెప్తుందంటే G20 సమ్మిట్ ఇన్ ఢిల్లీ, ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో చేస్తున్నారు. సజెస్ట్ ఇక్కడ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీరు అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈ రెండు ఇవి కూడా చూస్ చేస్తారనమాట. అంటే కొన్ని ఆతిథ్యం ఎక్కడ పెట్టాలి, ఇప్పుడు ఇండియా అయితే హోస్ట్ చేస్తుంది కదా, తర్వాత ఏ సిటీలో పెట్టాలని అనుకుంటారు కదా, అప్పుడు కొన్ని స్టేట్స్ని వాటిని సిటీస్ని తీసుకుంటారు, ఈ స్టేట్స్ని కొన్ని తీసుకుంటారు. ఆ స్టేట్స్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా యూటీ కింద ఉందన్నమాట. సో ఇప్పుడైతే ఇక్కడైతే పెడుతున్నారు. సో దీనికి ఏం చెప్తుందంటే మామూలుగా సో about the summit venue. So government is likely to hold the G20 summit where leaders of the US, Russia, China, France, Germany and UK and European Union and other the top global economies are expected at New Delhi's Pragati Maidan complex. సో అందరూ ఏమనుకున్నారంటే ఈ పెద్ద కంట్రీస్ అందరూ మామూలుగా G20 సమ్మిట్ మనకి ఎక్కువగా ప్రగతి మైదాన్ కాంప్లెక్స్ ఉంది కదా, ఢిల్లీలో ప్రగతి మైదాన్ కాంప్లెక్స్ ఉంటుంది, ఒక పెద్ద స్టేడియం లాగా. సో అక్కడ వచ్చేసి మామూలుగా ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఇండియా ఏం చేస్తుందంటే శ్రీనగర్లో పెట్టాలని చెప్పేసి డిసైడ్ అయిందన్నమాట. శ్రీనగర్లో ఇక్కడ చూడండి పాకిస్తాన్స్ ప్రొటెస్ట్. సో పాకిస్తాన్ యొక్క వ్యూ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగం కాదు, ఇది పాకిస్తాన్ వ్యూ. సో మామూలుగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఇండియా. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ పాకిస్తాన్ ఏం చెప్తుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలో పార్ట్ కాదు, అక్కడ G20 సమ్మిట్ ఎలా కండక్ట్ చేస్తారు అది ఇండియాలో పార్ట్ కానప్పుడని పాకిస్తాన్ అయితే చెప్తుంది. సో ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి కొంచెం పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ కొంచెం థ్రెట్ కూడా ఉంటుంది. కాకపోతే ఇండియన్ ఆర్మీ అక్కడ తీసుకున్న సెక్యూరిటీ కన్సర్న్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయనే ఒక నమ్మకం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిలో G20 సమ్మిట్ అయితే అక్కడ కండక్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ప్రపోజల్ అయితే పెట్టింది. సో ఇక్కడ ఏం చెప్తుందంటే పాకిస్తాన్ ఇక్కడ ఓవరాల్గా G20 సమ్మిట్ని మీరు బ్యాన్ చేయండి, G20లో గ్రూప్ 20లో ఉన్న కంట్రీస్ వాళ్ళంతా బ్యాన్ చేయండి దాన్ని అని చెప్పి చెప్తుందనమాట. మిగతా కంట్రీస్ ఉంటాయి కదా అక్కడ మనకి G20 సమ్మిట్లో ఉండే యూరోపియన్ యూనియన్ కావచ్చు, USA, కెనడా ఇవన్నీ కూడా బ్యాన్ చేయాలి ఈ కంట్రీస్ అన్ని అని పాకిస్తాన్ చెప్తుంది. సో ఇక్కడ ఐడియా ఆఫ్ ది హోల్డ్ ప్రిపరేటరీ మీటింగ్స్ ఆఫ్ G20 పాన్ ఇండియా బేసిస్. మామూలుగా G20 సమ్మిట్ ఆతిథ్యం ఇచ్చే దేశానికి చాలా గుర్తింపు వస్తుంది అనమాట. సో అందుకోసం ఈ పాకిస్తాన్ యొక్క చెప్పేది కూడా ఏంటంటే కొంచెం జలసీగా అట్లనే అక్కడ కాశ్మీర్లో పెడుతున్నారు, కాశ్మీర్ అనేది పార్ట్ కాదనే ఒక ఉద్దేశంతో చెప్తుంది. సో ఇట్లా మామూలుగా G20 సమ్మిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను. ఇక్కడ చూడండి, నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ నియర్లీ 1000 నియర్ కోర్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్ కారిడార్ ప్రాజెక్టు దిస్ మంత్ టు కనెక్ట్ ది ప్రగతి మైదాన్ హెడ్ క్వార్టర్స్ టు ది కీ ఇండికేటర్స్. సో ఇది ఇప్పుడు మనము మామూలుగా ఓవరాల్గా G20 సమ్మిట్కి సంబంధించిన G20 గ్రూప్ ఆర్గనైజేషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ అయితే క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, సో మామూలుగా ఇక్కడ వచ్చేసి G20 సమ్మిట్లో ఇట్ ఈజ్ ఇన్ఫార్మల్ గ్రూప్ ఆఫ్ 19 కంట్రీస్ అండ్ యూరోపియన్ యూనియన్. సో మామూలుగా G20 అనేది ఇన్ఫార్మల్ గ్రూపు, ఇది ఒక ఇన్ఫార్మల్ గ్రూపు. ఇందులో ఏముంటాయంటే 19 కంట్రీస్ ఉంటాయి, అలాగే యూరోపియన్ యూనియన్ అంటే 19+1 అంటే 19 కంట్రీస్, ఒకటి యూరోపియన్ యూనియన్లో చాలా కంట్రీస్ ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా 27 కంట్రీస్ ఉంటాయండి. దాని నుంచి బ్రిటన్ అయితే ఎగ్జిట్ అయిందనమాట. సో యూనియన్ విత్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF ఉంటుంది, అలాగే రిప్రజెంటేటివ్గా వరల్డ్ బ్యాంక్ కూడా ఉంటుంది. ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ ద్రవ్యనిధి, IMF అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి తెలుగులో. సో ప్రపంచ బ్యాంకు అలానే ఈ రెండు కూడా రిప్రజెంటేటివ్గా ఉంటాయి. సో తర్వాత ఇట్ డజంట్ హ్యావ్, ఈ స్టేట్మెంట్ బాగా ఇంపార్టెంట్, ఇట్ డజంట్ హ్యావ్ పర్మనెంట్ సెక్రటేరియట్ ఆర్ హెడ్ క్వార్టర్స్. సో మామూలుగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మనం SCO కానీ SCO, బిమ్స్టెక్,
సో మనకి బిమ్స్టెక్ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ చూసుకుంటే వాటికి హెడ్ క్వార్టర్స్ ఉంటాయి, ప్రధాన కార్యాలయాలు ఉంటాయి కదా. కానీ G20 గ్రూప్ 20కి సంబంధించి ఈ ఇన్ఫార్మల్ గ్రూప్కి ఎలాంటి హెడ్ క్వార్టర్స్ అయితే లేదు, ఎలాంటి హెడ్ క్వార్టర్స్ కూడా లేదు. సో ఇంకా మీకు ఇక్కడ చూడండి పర్మనెంట్ సెక్రటరేట్ లేదు, అలాగే హెడ్ క్వార్టర్స్ లేదు. తర్వాత మా మెంబర్షిప్ కంప్రైజెస్ మిక్స్ ఆఫ్ ది. సో ఇక్కడ ఈ G20లో అన్ని డెవలప్డ్ కంట్రీసే ఉండవు, మిక్సింగ్గా ఉంటాయి. ఇక్కడ మిక్సింగ్గా ఉంటాయి. అందులో ఏముంటాయంటే వరల్డ్ లార్జెస్ట్ అడ్వాన్స్డ్ అంటే ఎమర్జింగ్ ఎకనమీస్ అంటే డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి, అలానే డెవలపింగ్ అయ్యే కంట్రీస్ కూడా ఉంటాయి, రెండు ఉంటాయి ఇక్కడ. అంటే ఈ ఇన్ఫార్మల్ గ్రూప్లో మిక్సింగ్ అయితే ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది G20 గ్రూప్ ఈజ్ ఇన్ఫార్మల్ గ్రూప్ విత్ 19 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ అంటే 20 ఉంటాయి మొత్తం మెంబర్స్. ఇక్కడ మీకు ఎటువంటి ఇక్కడ G20కి సంబంధించి ఎలాంటి పర్మనెంట్ సెక్రటరియట్ కానీ ముఖ్య ప్రధాన కార్యాలయం అంటే హెడ్ క్వార్టర్స్ కానీ లేవు G20కి. సో ఇక్కడ చూడండి G20కి సంబంధించిన కొన్ని న్యూమరికల్ వాల్యూస్ గురించి చూద్దాం క్లియర్గా. సో G20 ఏం చెప్తుందంటే, సో G20 మొత్తం 20 మెంబర్స్ ఉంటారు, 20 మెంబర్స్ ఉంటారు మొత్తం. అంటే 19+1 19 కంట్రీస్ ప్లస్ ఒకటి వచ్చేసి యూరోపియన్ యూనియన్. మీకు చెప్పాను కదా ఆల్రెడీ, యూరోపియన్ యూనియన్ 19+1. సో 20 మెంబర్స్ ఉంటారు. ఇది మొత్తం ప్రపంచంలో ఉండే మొత్తం జనాభాని 3 భాగాలు చేస్తే అంటే 3 పార్ట్స్ చేస్తే అందులో 2 భాగాల జనాభా ఒక G20 కంట్రీస్లోనే ఉంటారు. ఈ G20 20 మెంబర్స్లో ఉంటారని ఇక్కడ నెంబర్ అయితే చెప్తుంది. ఈ నెంబర్స్ అన్నీ కూడా బాగా ఇంపార్టెంట్. స్టేట్మెంట్స్ ప్రకారం యూపీఎస్సీలో అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది, అలాగే మీకు స్టేట్ పీసీఎస్లో కూడా అడుగుతూ ఉంటారు. ఇది 2/3 ఆఫ్ వరల్డ్ పాపులేషన్ కూడా మొత్తం G20 అయితే కవర్ చేస్తుంది. తర్వాత 85% ఆఫ్ ది గ్లోబల్ జీడిపి. సో మనకి జీడిపి ఉంది కదా, సో జీడిపిలో సో మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో ఇందులో వచ్చేసి మొత్తం ఈ 20 మెంబర్ కంట్రీస్ మొత్తం వచ్చేసి 85% ఆఫ్ జీడిపిని కవర్ చేస్తుంది. ప్రపంచంలో ఉండే మొత్తం జీడిపిలో 85% ఆఫ్ జీడిపిని ఈ మెంబర్ కంట్రీస్ 20 మెంబర్సే కవర్ చేస్తాయి. సో కవర్ చేస్తాయి. అలానే 2/3 ఆఫ్ పాపులేషన్ కూడా కవర్ చేస్తాయి. నెక్స్ట్ ఎప్పుడు స్థాపించారంటే దీని వచ్చేసి 1999లో స్థాపించారు. దీన్ని 1999లో మామూలుగా స్థాపించారు G20ని. సో 2008లో ఫస్ట్ మీటింగ్ లీడర్స్ ఫస్ట్ మీటింగ్ వచ్చేసి 2008లో జరిగింది. ఎందుకంటే 2008కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. 2008లో వచ్చేసి ఆర్థిక సంక్షోభం వచ్చింది. ప్రపంచం మొత్తంలో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందనమాట. ఆర్థిక సంక్షోభం వల్ల అన్ని దేశాలు బలహీనపడ్డాయి, ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాయి. సో అప్పుడు ఈ ఫస్ట్ మీటింగ్ అయితే జరిగింది, దీనికి సంబంధించిన ఫస్ట్ మీటింగ్. ఇవన్నీ వచ్చేసి ఏంటంటే మామూలుగా G20 మెంబర్ కంట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూమరికల్ వాల్యూస్. ఇక్కడ ఏమన్నాయి, మొత్తం 20 మెంబర్స్ ఉంటారు, 20 మెంబర్ కంట్రీస్ ఉంటాయి, 2/3 ఆఫ్ పాపులేషన్ని కవర్ చేస్తుంది వరల్డ్ వైడ్, అలాగే 85% ఆఫ్ జీడిపిని కవర్ చేస్తుంది. 1999లో ఫౌండ్ చేశారు, అలాగే 2008లో ఫస్ట్ మీటింగ్ అయితే జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఇదంతా G20 వెబ్సైట్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది, G20 వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనము ఈ కంట్రీస్ ఏమున్నాయి నీట్గా G20 మెంబర్స్లో వచ్చేసి మెంబర్స్ ఏమున్నాయి, మెంబర్ కంట్రీస్ ఇందా చెప్పాను కదా 20 అంటే 19+1 అని చెప్పాను. మొత్తం వచ్చేసి మనకి 20 ఉంటాయి, 19+1 అని చెప్పాను కదా. ఇప్పుడు ఏమున్నాయి, సో ఫస్ట్ మనకి ఇక్కడ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, సో ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఈ 20 మెంబర్ కంట్రీస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 19+1. సో 1 వచ్చేసి యూరోపియన్ యూనియన్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి బాగా. యూరోపియన్ యూనియన్ 19 వచ్చేసి కంట్రీస్. ఇవన్నీ కూడా మొత్తం వచ్చేసి మెంబర్ కంట్రీస్. ఇక్కడ మొత్తం వచ్చి మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ నీట్గా క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మొత్తం 19+1 ఉంటాయి కాబట్టి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఈ మెంబర్ కంట్రీస్ అడుగుతూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మీకు ఈ పోటీ పరీక్షల్లో మీకు గ్రూప్ 1 ఉంది కదా, ఎంపీఎస్సీ గ్రూప్ 1 అడిగారు లాస్ట్ టైము, ప్రిలిమ్స్లో అడిగారు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఇన్ ది G20. ఇలానే కాదు, రిమైనింగ్ ఆర్గనైజేషన్ ఉంటాయి కదా, అంతర్జాతీయ సంస్థలు ఉండే అంటిల్లో కూడా మీరు మెంబర్ కంట్రీస్ అవన్నీ క్లియర్గా చూసుకోవాలి. తర్వాత G20కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ అయితే చూద్దాం. G20కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ అయితే చూద్దాం. ఇక్కడ చూడండి, ఈచ్ G20 కంట్రీ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది షెర్పా. కీవర్డ్ వచ్చి ఇక్కడ షెర్పా అంటే హెడ్ అనమాట. ఏ కంట్రీ నుంచి, ఇప్పుడు ఇండియా నుంచి ఎవరు వెళ్తున్నారో హెడ్ ఉంటారు కదా, ఇండియాని రిప్రజెంట్ చేస్తారు. ఇండియాని మొత్తం ఇక్కడ రిప్రజెంట్ చేసే హెడ్ను వచ్చేసి G20లో షెర్పా అంటారు. అట్లనే ఇంకో కంట్రీస్ నుంచి, మెక్సికో నుంచో, కెనడా నుంచో, యుఎస్ఏ నుంచో వస్తుంటారు కదా, వాళ్ళందరినీ షెర్పా అంటారు. అంటే మనం హెడ్గా పిలుస్తాం కదా, అక్కడ వచ్చేసి వాళ్ళని షెర్పా అంటారు. గుర్తుపెట్టుకోండి వర్డ్ షెర్పా అనేది G20కి మాత్రమే సంబంధించిన కీవర్డ్. ఇంకెటువంటి ఆర్గనైజేషన్లో షెర్పా అని పిలవరు. షెర్పా అనేది ఓన్లీ G20కి సంబంధించింది. కాబట్టి మీరు G20 అని గుర్తురాగానే షెర్పాని గుర్తురావాలి, షెర్పాని గుర్తురాగానే G20 అని మీకు ఆటోమేటిక్గా గుర్తుండాలి. సో ఈ షెర్పా యొక్క మెయిన్ రోల్ ఏంటంటే ఇక్కడ G20లో ప్లాన్స్, అతను ప్లాన్ చేయడం కానీ, గైడ్ చేయడం కానీ, ఇంప్లిమెంట్ చేయడం కానీ మొత్తం షెర్పాని చూసుకుంటాడు ఆ కంట్రీ తరఫున. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది లీడర్ ఆఫ్ ది రెస్పెక్టివ్ కంట్రీ. ఏ కంట్రీ నుంచి వస్తాడో ఆ కంట్రీ నుంచి అతను షెర్పాగా హెడ్గా ఉంటాడు G20లో.
సో మనకి ఇండియాలో ఎవరున్నారు షెర్పాగా ఇండియాలో ఎవరుంటారంటే సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మనకి కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ ఉన్నారు కదా, ఆయన ఇండియా తరపున షెర్పాగా G20 సమ్మిట్లో పాల్గొంటారు. G20లో పాల్గొంటారు. సో కరెంట్ G20 షెర్పా వచ్చి ఇండియా తరపున మినిస్టర్ కామర్స్ అండ్ యూనియన్ మినిస్టర్ అంటారు కదా మనకి, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టరు. నెక్స్ట్ G20 రీఇన్వెంటెడ్ ది ఇట్ సెల్ఫ్ బై వైడనింగ్ ది ఇట్స్ అజెండా టు ఇన్క్లూడ్ ఇష్యూస్ ఆఫ్, ఇది G20 కొన్ని అజెండా ఉంటుంది, వాటికి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, టార్గెట్ ఏంటో వాటితో పాటు కొన్నింటి కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఓవరాల్గా G20 యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఆ అజెండా ఏంటంటే క్లైమేట్ చేంజ్. చూడండి, క్లైమేట్ చేంజ్ చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో క్లైమేట్ చేంజ్ అనేది క్రూషియల్గా ప్లే చేస్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు గ్లోబల్ టెంపరేచర్స్ అన్నీ పెరుగుతున్నాయి, సీ లెవెల్ కూడా పెరుగుతుంది. సో సముద్ర మట్టం పెరగడం వల్ల చిన్న చిన్న దేశాలన్నీ మునిగిపోతాయి, చిన్న చిన్న దీవులు ఉంటాయి కదా, అక్కడ మునిగిపోయేదానికి అవకాశం ఉంది. మనకి నోవారు అలాగే తువాలు కంట్రీస్ ఉన్నాయి కదా కొన్ని, అవి వచ్చేసి పసిఫిక్ ఐలాండ్స్ అనమాట, అవి మునిగిపోతూ ఉన్నాయి. ఆ గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాయి యుఎన్ఓని చర్యలు తీసుకోండి వీటి మీద అని. కాబట్టి క్లైమేట్ చేంజ్ గురించి డిస్కస్ చేస్తాయి. అట్లానే జాబ్ అండ్ సోషల్ సెక్యూరిటీ ఇష్యూస్, జాబ్ గురించి అంటే ఉద్యోగ ఎంప్లాయ్మెంట్ గురించి, సోషల్ సెక్యూరిటీ సామాజిక రక్షణ గురించి కూడా డిస్కస్ చేస్తుంది. అలాగే ఇన్ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీకి సంబంధించిన విషయాలు, అలాగే సొసైటీలో ఈక్వాలిటీ, మనకి రేసు రిలీజన్ ఈ విధంగా ఉంటాయి కదా, అటువంటి కూడా అన్నీ కూడా ఇక్కడ అపార్టీడు, సో బ్లాక్స్ని తక్కువగా చూడడం, ఇట్లాంటివన్నీ కూడా ఇన్ఈక్వాలిటీ లేకుండా ఇది డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ అగ్రికల్చరు, వ్యవసాయం గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తుంది. అలాగే మైగ్రేషన్, కొన్ని దేశాల నుంచి అక్కడ ఆ దేశాల్లో పరిస్థితులను బట్టి ఉండలేక అక్కడ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, కంట్రీ మైగ్రేట్ అవుతూ ఉంటారు. మీకు వెస్ట్ ఏషియా చూసుకుంటే సిరియా, ఇరాక్, ఆ కంట్రీస్ నుంచి అయితే చాలామంది కూడా మనకి ఇక్కడ నుంచి ఇంకా యమన్ కంట్రీ అక్కడ నుంచి యూరోపియన్ కంట్రీస్కి మైగ్రేట్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ కరప్షన్, అవినీతి గురించి కూడా డిస్కస్ చేస్తుంది. టెర్రర్ ఫైనాన్సింగ్, ఇది ఒకటి ఇంపార్టెంట్, టెర్రర్ ఫైనాన్సింగ్ గురించి కూడా చెప్తుంటుంది. ఇందులో ఇండియా ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తుంటుంది. ఇండియా వచ్చేసి టెర్రర్ ఫైనాన్సింగ్ గురించి ఎక్కువగా విటల్ ఇంపార్టెన్స్ ఇష్యూ తీసుకొని చెప్తూ ఉంటుంది. సో డ్రగ్ ట్రాఫికింగ్, సో కంట్రీస్ మధ్య ఎటువంటి డ్రగ్స్ వ్యాపారాలు ఇవి జరగకుండా చూసుకుంటుంది. ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్, సో డిస్రప్టివ్ టెక్నాలజీస్, మీటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇవన్నీ ఫుడ్ సెక్యూరిటీ న్యూట్రిషన్ సంబంధించి పోషక విలువల గురించి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం వచ్చేసి 17 గోల్స్ ఉంటాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి కూడా డిస్కస్ చేస్తుంది. అలానే టెక్నాలజీస్ గురించి, డిస్రప్టివ్ టెక్నాలజీస్, సో ఇన్నోవేషన్సే కాకుండా మాల్వేర్స్, ఇట్లాంటి వైరస్ పంపించి కొన్ని కంట్రీస్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి హ్యాకర్స్, వీళ్ళు వాటి గురించి కూడా డిస్కస్ చేస్తుంది. అదొకటి. సో నెక్స్ట్ G20 ట్రోయికా అని ఒక వర్డ్ వచ్చింది, ఇది బాగా న్యూస్లో ఉంది చూడండి. ఇక్కడ G20 గురించి ట్రోయికా వర్డ్, ఇక్కడ 2023, ఇది 2022. సో మామూలుగా G20 ట్రోయికా అంటే ఇట్ రెఫర్స్ టు ది టాప్ గ్రూపింగ్ విత్ ఇన్ ది G20. ఇది ఎక్కడో బయట విషయం కాదు, G20కి సంబంధించిన విషయమే, G20లోనే ఉన్నటువంటి ఒక టాప్ గ్రూపింగ్ అనమాట. సో ఇందులో కన్సిస్ట్ ఆఫ్ ది కరెంట్, ప్రీవియస్ అండ్ ఇన్కమింగ్ ప్రెసిడెన్సీస్. ఇది ఎవరు ఉంటారు, కరెంటు, ప్రీవియస్, ఇన్కమింగ్, అంటే ఇంతకుముందు జరిగిన వాళ్ళు, ఇప్పుడు జరుగుతున్న వాళ్ళు, నెక్స్ట్ సమ్మిట్ ఎవరు అని 3 కంట్రీస్ గురించి డిస్కస్ చేసేదే G20 ట్రోయికా. సో చూడండి ఇక్కడ ఎవరంటే ఇండోనేషియా, ఇటలీ అండ్ ఇండియా. సో మనకి ఇటలీలో వచ్చేసి 2021లో సమ్మిట్ జరిగింది. సో ఇండోనేషియాలో వచ్చేసి 2022లో జరిగింది. ఇప్పుడు ఇండియాలో 2023 సమ్మిట్ ఇండియాలో జరుగుతుంది. ఇలా చూసుకోవాలి. యాజ్ ఏ ట్రోయికా మెంబర్, ఇండియా విల్ వర్క్ క్లోజ్లీ విత్ ఇండోనేషియా అండ్ ఇటలీ, హెన్సూర్ కన్సిస్టెన్సీ అండ్ కండక్ట్ ఆఫ్ G20 అజెండా. ఇండియా వచ్చి ఇక్కడ ఇండోనేషియాతో, ఇటలీతో కలిసి చేస్తుందన్నమాట G20 సమ్మిట్. ఎందుకంటే ఇక్కడ ఇండియా అనేది ఆతిథ్యం వహిస్తుంది, ఇండియా కంట్రీ అనేది ఆతిథ్యం వహిస్తుంది. సో ఆ అజెండాని తీసుకురావాలి కదా. సో ముందు జరిగిన అజెండాని ఇండియా కూడా ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఫాలో అవ్వాలి. అంటే ముందు జరిగిన సమ్మిట్స్ ఏమున్నాయో వాటి నుంచి ఫాలో అవ్వాలి. ముందు ఏమేమి జరిగాయి, సో మనకు వచ్చేసి ఇటలీలో జరిగింది, 2021 ఇటలీలో జరిగింది ఆ అజెండాని. అలాగే 22లో మనకి ఇండోనేషియాలో జరిగింది, ఇండోనేషియా అజెండా. ఇలా తీసుకొని మిగతా కూడా డిస్కస్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఇండియా దాన్ని ఫాలో అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ హోస్టెడ్ కంట్రీస్, రీసెంట్గా హోస్టెడ్ కంట్రీస్ ఎక్కడ జరిగాయంటే 2021లో వచ్చేసి ఇటలీలో జరిగింది, 2021 ఇటలీలో, 22లో వచ్చేసి ఇండోనేషియా, 23లో వచ్చి ఇండియా. సో ఇక్కడ చూడండి 2021లో వచ్చేసి ఇటలీలో అయితే జరిగింది, 2022లో వచ్చేసి ఇండోనేషియా సమ్మిట్ జరిగింది, 2023 సమ్మిట్ని ఇండియా అనేది హోస్ట్ చేస్తుందన్నమాట. కాబట్టి ఈ ప్రీవియస్ సమ్మిట్స్ ఉన్నాయి కదా ఇటలీ, ఇండోనేషియా నుంచి, ఈ అజెండాని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి ఇండియా వాటి అజెండాని ఫాలో అవుతుంది. ఇది G20 ట్రోయికాకి సంబంధించింది. G20 ట్రోయికా అంటే ఇట్ కరెంట్లీ గ్రూప్ విత్ ఇన్ ది G20. సో కరెంటు, ప్రీవియస్ అండ్ ఇన్కమింగ్ ప్రెసిడెన్సీస్ అనమాట. సో నెక్స్ట్ ఇండియాకి G20కి సంబంధించిన కొన్ని కీ నోట్స్ అనేవి చూద్దాం. సో యాజ్ ఏ పౌండింగ్ మెంబర్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పౌండింగ్ మెంబర్ అంటే ఆర్గనైజేషన్ ఏర్పరిచేటప్పుడు ఆ కంట్రీ కూడా ఉందన్నమాట, అందులో పార్ట్. సో భాగస్వామ్యం ఉంది. కాబట్టి G20కి ఇండియా అనేది పౌండింగ్ మెంబర్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్కి ఇండియా అనేది ఎలా పౌండింగ్ మెంబరో అలానే ఇక్కడ కూడా స్థాపించినప్పుడు ఇండియా కూడా మెంబర్ అనమాట అక్కడ. సో G20లో. సో ఇండియా హాజ్ యూజ్డ్ ది ప్లాట్ఫామ్ టు రైజ్ ఇష్యూస్ ఆఫ్ విటల్ ఇంపార్టెన్స్ అండ్ దోస్ ఇంపాక్ట్ ఆన్ ది మోస్ట్ వల్నరబుల్ అరౌండ్ ది వరల్డ్. సో దీనికి సంబంధించిన ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి, నేషనల్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే
ఈ కంట్రీ అనేది డిస్కస్ చేస్తుంది. G20 అనేది కంట్రీలో ఇక్కడ వచ్చేసి ఇండియా అనేది డిస్కస్ చేస్తూ ఉంటుంది ఆ విషయాలు. నెక్స్ట్ ఇండియా విల్ అజ్యూమ్ ది G20 ప్రెసిడెన్సీ ఆన్ December 22 ఫ్రమ్ ఇండోనేషియా. అంతే కదా, ఇండోనేషియా 22 సమ్మిట్ జరిగింది. నెక్స్ట్ జరిగే సమ్మిట్ ఇండియాలో కాబట్టి మనం ఇండోనేషియా నుంచి తీసుకుంటున్నాం, ప్రెసిడెన్సీ అనేది తీసుకుంటున్నాం. సో మన ప్రీవియస్ ఎవరు ఉన్నారు, ఇండోనేషియా ప్రీవియస్ ఎవరు ఉన్నారు, ఇటలీ నుంచి ఇండోనేషియా తీసుకున్నది, ఇండోనేషియా నుంచి మనం తీసుకుంటున్నాం ప్రెసిడెన్సీ. సో ఈ విల్ కన్వీన్ ది G20 లీడర్స్ సమ్మిట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఇండియా 2023. సో మొదటిసారి G20 సమ్మిట్ ఇండియాలో మొట్టమొదటిసారి పెడుతున్నారు. ఈ ఆతిథ్యం అనేది ఇండియా ఇస్తుంది, ఫస్ట్ టైము ఇండియా ఆతిథ్యం ఇస్తుంది ఈ 2023 సమ్మిట్. ఇవి ఇండియాకి G20కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ వచ్చి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ పోల్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ పోల్స్. ఇక్కడ మనకి ఇప్పటివరకు వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు, భారత ఉపరాష్ట్రపతి ఎవరు, వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. సో వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. సో ఆయన టర్మ్ అనేది August 10న అయిపోతుంది అనమాట. ఆయన డ్యూరేషన్ కంప్లీట్గా వైస్ ప్రెసిడెంట్ టర్మ్ అనేది పదవీ కాలం అయిపోద్ది కాబట్టి నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది తీసుకురావాలి. సో ఎలక్షన్ తీసుకురావాలంటే ఎవరు కండక్ట్ చేస్తారు, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎవరు కండక్ట్ చేస్తారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే కండక్ట్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. ఇందులో ఎలక్టరల్ కాలేజ్ ఉంటారు. ఎలక్టరల్ కాలేజ్ అంటే ఎవరెవరు ఓటు హక్కు ఉంటుంది. సో ఎవరెవరు ఓటు హక్కు ఉంటుందంటే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఇక్కడ మనకి రాజ్యసభ మెంబర్స్, ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ది రాజ్యసభ అండ్ లోక్సభ మెంబర్స్, మొత్తం 543 మెంబర్స్ ఉంటారు. అట్లా ఎలక్టెడ్ ప్లస్ నామినేటెడ్ ఇద్దరు ఉంటారు. ఇక్కడ ఎలక్టెడ్ నామినేషన్ అవి కూడా డిస్కస్ చేస్తాను నేను. ఉంటారు, వాళ్ళకి వచ్చేసి వేస్తారు, ఓట్ అనేది వేస్తారు. మనకి ఎవరంటే ఇప్పుడు వచ్చేసి రాజీవ్ కుమార్ వచ్చేసి ఎలక్షన్ కమిషనర్, ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషనర్ వచ్చి రాజీవ్ కుమార్, బై ది ఎలక్షన్ కమిషనర్ అనుదూప్ చంద్ర పాండే, ఈయన కూడా ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి మనకి రాజీవ్ కుమార్. ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ద లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్ వుడ్ బి July 19. సో July 19 వచ్చేసి నామినేషన్కి లాస్ట్ డేటు. సో నామినేషన్ చేయాలి. నామినేషన్ చేసేటప్పుడు మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్ అనుకోండి, మనకి 50 ప్రపోజల్స్ 50 సెకండర్స్ ఉంటారు. అట్లనే ఇక్కడ కూడా సపోర్టెడ్ అవన్నీ కూడా చూసుకుంటారు నామినేషన్లో. సో డేట్ ఆఫ్ సెక్యూరిటీ వుడ్ బి జాయిన్ బై July 20 అండ్ లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేట్ బై July 22. ఇవన్నీ మామూలుగా పోలింగ్ డేట్ కౌంటింగ్ అండ్ ఇఫ్ నెసరీ వుడ్ బి హెల్డ్ ఆన్ ది August 6. సో August 6 రోజే పోలింగ్ చేస్తారు, అదే రోజున కౌంట్ కూడా చేస్తారనమాట. ఆ రోజుని కౌంట్ చేసి ఇచ్చేస్తారు. వీటి గురించి అయితే నీట్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఎక్స్ప్రెసివ్లీ ప్రొవైడెడ్ దట్ ది ఎలక్షన్ టు ది ఆఫీస్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ షల్ బి బై సీక్రెట్ బ్యాలెట్. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి, సీక్రెట్ బ్యాలెట్. సో మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ సీక్రెట్ బ్యాలెట్ ద్వారా కండక్ట్ చేస్తారు. సీక్రెట్ బ్యాలెట్ ద్వారానే కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ టు ది సర్పసెస్లో మెయింటైన్ సీక్రెసీ ఆఫ్ ది ఓట్ అనమాట. ఓటు యొక్క సీక్రెసీగా మెయింటైన్ చేయాలి కాబట్టి ఉంటుంది. సో అలానే వచ్చేసి ఇట్ ఈస్ ఆల్సో క్లారిఫైడ్ దట్ ది పొలిటికల్ పార్టీస్ కెనాట్ ఇష్యూ ఎనీ విప్ టు ది మెంబర్స్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ ది ఓటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్. ఇది కామన్గా అందరికీ తెలిసిన పాయింటే. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ అయితే మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో చూడండి, వైస్ ప్రెసిడెంట్ మీకు తెలుసు కదా, వైస్ ప్రెసిడెంట్ ఈస్ ద హైయెస్ట్ డిగ్నిటరీ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ హైయెస్ట్ డిగ్నిటరీ ఆఫ్ ఇండియా కమింగ్ నెక్స్ట్ ఆఫ్టర్ ది ప్రెసిడెంట్. మనకి ఇండియాలో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా వచ్చేసి ప్రెసిడెంట్, సెకండ్ సిటిజన్ వాళ్ళ స్పౌస్ గారు ఉంటారు. అట్లనే ప్రెసిడెంట్ తర్వాత హైయెస్ట్ డిగ్నిటరీ ఎవరంటే ఇండియాలో వచ్చి వైస్ ప్రెసిడెంట్ ర్యాంక్స్ ఉంటాయి కదా, అట్లా ఫస్ట్ ప్రెసిడెంట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్. ద మోడల్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా బారోడ్ ఫ్రమ్ ది అమెరికన్ వైస్ ప్రెసిడెంట్. సో ఎక్కడి నుంచి దీన్ని మనం తీసుకున్నామంటే అమెరికన్ నుంచి తీసుకున్నాం. అమెరికన్ నుంచి గవర్నమెంట్ నుంచి మనం తీసుకున్నాం అనమాట. సో ఎక్కడ తీసుకున్నామంటే అమెరికా నుంచి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ అయితే మనము తీసుకున్నాము. వైస్ ప్రెసిడెంట్ ఆల్సో సర్వ్స్ యాజ్ ది ఎక్సెప్షియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ. సో రాజ్యసభకి ఎక్సెప్షియో చైర్మన్ అంటే మనకి లోక్సభలో స్పీకర్ ఎలా ఉంటారో రాజ్యసభకి చైర్మన్ ఉంటారు కదా, అక్కడ చైర్మన్ ఎవరు ఉంటారంటే వైస్ ప్రెసిడెంటే, భారత ఉపరాష్ట్రపతి అక్కడ చైర్మన్గా ఉంటారు, రాజ్యసభ చైర్మన్గా కూడా ఉంటారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హైయెస్ట్ డిగ్నిటీ ఆఫ్టర్ ది ప్రెసిడెంట్. అలాగే ఈ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ మనము అమెరికా నుంచి తీసుకున్నాము. తర్వాత వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ భారత ఉపరాష్ట్రపతి వచ్చేసి రాజ్యసభకి చైర్మన్గా ఉంటారు. సో ఇవి ఇంపార్టెంట్ నోట్స్. నెక్స్ట్ మనకి కాన్స్టిట్యూషన్లో పార్ట్ 5 డిస్కస్ చేస్తుంది. పార్ట్ 5 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిస్కసెస్ ది ఆఫీస్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో వైస్ ప్రెసిడెంట్ సంబంధించిన ఆఫీస్ గురించి మొత్తము క్లియర్ డీటెయిల్స్ అన్ని కూడా పార్ట్ 5లో ఉంటాయి. కాన్స్టిట్యూషన్ మన భారత రాజ్యాంగంలోని భాగం 5లో ఉంటాయి, 5వ భాగంలో ఉంటాయి. ఆర్టికల్ 63 నుంచి 73 వరకు ఉంటాయి. ఆర్టికల్ 63 నుంచి 73 వరకు ఉండే కంప్లీట్ ఆర్టికల్స్ 10 ఆర్టికల్స్ మొత్తం వచ్చేసి ఉపరాష్ట్రపతి గురించే ఉంటాయి అన్నమాట. డీల్ విత్ ది క్వాలిఫికేషన్స్. సో ఉపరాష్ట్రపతి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలక్షన్ ఏంటి, రిమూవల్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ ఎలానో అన్నీ ఇక్కడ క్లియర్ కట్గా ఉంటాయన్నమాట. సో తర్వాత ద వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్. సో ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్, నాట్ డైరెక్ట్లీ. మీకు తెలుసు కదా మనకి వైస్ ప్రెసిడెంట్ని, అలాగే ప్రెసిడెంట్ వచ్చేసి ఇండైరెక్ట్గా ఎన్నుకుంటారు. డైరెక్ట్గా అంటే ప్రజలు ఏమో ఓటేయరు. ఇక్కడ ప్రజలు డైరెక్ట్గా భారత ప్రజలు వచ్చేసి పౌరులు వచ్చి ఓటేయరు. ఇక్కడ ఓన్లీ లా మేకర్స్ మాత్రమే ఓట్ చేస్తారు. వాళ్ళు కూడా ఎవరు ఉంటారో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇండైరెక్ట్లీ ఇక్కడ వచ్చేసి ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్, నాట్ డైరెక్ట్లీ బై ది పీపుల్. సో ఇక్కడ పీపుల్ ద్వారా ఎవరు ఎలక్ట్ చేయరు, ఓన్లీ లా మేకర్స్ ద్వారానే.
He is elected by the members of electoral college consisting of the members of the both Lok Sabha and Rajya Sabha. అంటే ఇక్కడ ఎలక్టెడ్ ప్లస్ నామినేటెడ్ ఇద్దరు ఉంటారు, ఎలక్టెడ్ ఉంటారు, నామినేటెడ్ ఉంటారు. అంటే మొత్తం మెంబర్స్ ఆఫ్ ది టోటల్ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ అంటే ఏంటి, ఇన్క్లూడింగ్ నామినేటెడ్. సో మనకి ప్రెసిడెన్స్ అనుకోండి, ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో నామినేటెడ్ మెంబర్స్ ఉండరు, ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే ఉంటారు పార్లమెంట్ నుంచి. సో ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఎలక్టెడ్ ప్లస్ నామినేటెడ్ ఇద్దరు ఉంటారు, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ మనకి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో స్టేట్ లెజిస్లేటివ్కి సంబంధించి ఎటువంటి ఎవరు ఉండరు, స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు, ఓన్లీ ఇక్కడ వాళ్ళు మాత్రమే ఉంటారు. అంటే మీకు మామూలుగా ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉంది కదా, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ వచ్చేసి ఈక్వల్ టు ది ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ సంబంధించి సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్ అనమాట. సో ఓట్ అండ్ బై ది సీక్రెట్ బ్యాలెట్. ఇక్కడ ఏమి చేస్తారంటే సిస్టమ్ మనకి రాజ్యసభ ఎలక్షన్ జరుగుద్ది, మనకి రాజ్యసభ ఎలక్షన్ జరుగుతుంది కదా, అలానే ఎగ్జాక్ట్గా అలానే నెక్స్ట్ మనకి స్టేట్లో వచ్చి ఎమ్మెల్సీ సెలక్షన్ జరుగుతుంది, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీ సెలక్షన్ జరుగుతుందా, అట్లనే ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా ఒక మార్క్స్ ఇస్తారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ 1, 2, 3 అట్లా ఇస్తారనమాట. సో ఇక్కడ సింగిల్ ట్రాన్స్ఫర్ ఓటు, ఓన్లీ సింగిల్ ట్రాన్స్ఫర్ ఓటు. సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ మనకి లోక్సభ అసెంబ్లీ జరిగేది టెరిటోరియల్ రిప్రజెంటేషన్, టెరిటోరియల్ అంటే కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఓటేస్తారు, కానీ ఇక్కడ సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. సో సీక్రెట్ బ్యాలెట్ అలాగే సింగిల్ ట్రాన్స్ఫర్ ఓటు. సో తర్వాత ఎలక్టరల్ కాలేజ్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆర్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్. ఆల్రెడీ చెప్పాను కదా టోటల్ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ ఉంటారని, ఇక్కడ ఎలక్టెడ్ ఉంటారు అలాగే నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉంటారు. సో మెంబర్స్ ఆఫ్ ది లోక్సభ అండ్ రాజ్యసభ ఓన్లీ, ఓన్లీ ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎండ్ చేశారనమాట, ఓన్లీ పార్లమెంట్ వరకే ఎండ్ చేశారు. ఇక్కడ ఇట్ డస్ నాట్, ఇది గుర్తుపెట్టుకోండి, డస్ నాట్ ఇన్క్లూడ్ ది మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎలాంటి సంబంధం అనేది ఉండదన్నమాట, కంప్లీట్గా ఎటువంటి సంబంధం ఉండదు, ఓన్లీ పార్లమెంట్ మెంబర్స్కి ఎలక్టెడ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ది లోక్సభ అండ్ రాజ్యసభ ఉంటారు. సో ఓన్లీ అందుకే యూజ్ చేస్తారు ఇక్కడ. సో తర్వాత వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన మరికొన్ని ఫ్యాక్ట్స్. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ పర్సన్ అపాయింటెడ్ బిహాఫ్ ది ఈజ్ అడ్మినిస్ట్రేటెడ్ ఆన్ ది ఓత్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్. సో ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఓత్ తీసుకుంటారు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఓత్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు, లేదా ఆయన తరపున ఏదైనా ఎవరైనా పర్సన్, సో ప్రెసిడెంట్ తరపున ఎవరైనా పర్సన్ అయినా ఓట్ చేస్తారనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ పర్సన్ వచ్చేసి ఓత్ తీసుకుంటారు. నెక్స్ట్ ఈ షుడ్ నాట్ బి ఏ మెంబర్ ఆఫ్ ది ఎయిదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంటు, ఎయిదర్ ఆఫ్ ది పార్లమెంటు ఆర్ హౌస్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్, పార్లమెంటు స్టేట్ లెజిస్లేటివ్. అంటే ఇక్కడ ప్రెసిడెంట్, మనకి ప్రెసిడెంట్ అంటే మనకి వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, వైస్ ప్రెసిడెంట్ వచ్చి మనకి స్టేట్ సంబంధించిన అసెంబ్లీలో కావచ్చు, లెజిస్లేటివ్ అసెంబ్లీలో కావచ్చు, అలాగే పార్లమెంట్లో ఎక్కడ కూడా మెంబర్ కాదు, ఆయన మెంబర్ కాదు. కానీ మనకి ప్రెసిడెంట్ వచ్చేసి కూడా మెంబర్ కాదు, కాకపోతే పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్ అనమాట. సో మనకి పార్లమెంట్ అంటే ఎవరెవరు వస్తారు, పార్లమెంట్ అంటే సో రాజ్యసభ, లోక్సభ, ప్రెసిడెంట్ ఉంటారు. అంటే ప్రెసిడెంట్ ఇక్కడ మెంబర్ కాదు, ఏ హౌస్లో మెంబర్ కాదు, కానీ పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్ అనమాట. సో ఇట్లనే వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ కూడా మెంబర్ కాదు, ఎటువంటి హౌస్లో కూడా ఇక్కడ మెంబర్ కాదు. సో నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ క్యాన్ రిజైన్. సో ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ రిజైన్ ఎట్ ఎనీ టైమ్ బై సెండింగ్ లెటర్ టు ది రిజిగ్నేషన్ టు ప్రెసిడెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ రిజిగ్నేషన్ చేశారనుకోండి, రిజైన్ చేశారు, ఎవరికి ఇస్తారు లెటరు, రాజీనామా పత్రం ఎవరికి ఇవ్వాలంటే ప్రెసిడెంట్కి ఇవ్వాలి, వైస్ ప్రెసిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెసిడెంటే రాజీనామా చేశారు, మామూలుగా ప్రెసిడెంట్ ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేయిస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే మనకి చేయిస్తారు, అంటే భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటారు కదా, ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు రాష్ట్రపతిని. ఇప్పుడు రాష్ట్రపతి రిజైన్ చేస్తే లెటర్కి ఎవరికి ఇవ్వాలి, అందరూ చాలామంది చీఫ్ జస్టిస్ అనుకుంటారు, కాదు, రాష్ట్రపతి రిజైన్ చేసిన రాజీనామా పత్రాన్ని వైస్ ప్రెసిడెంట్కి ఇవ్వాలి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇవ్వకూడదు, వైస్ ప్రెసిడెంట్కి ఇవ్వాలి. ఇన్ కేస్ వైస్ ప్రెసిడెంట్ రాజీనామా చేస్తే ప్రెసిడెంట్కి ఇవ్వాలి, ఆ రెండు గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి గవర్నమెంట్ హైక్స్ జిఎస్టీ ఫర్ ది హౌస్ హోల్డ్ ఐటమ్స్. సో ఇక్కడ హౌస్ హోల్డ్ ఐటమ్స్కి అయితే జిఎస్టీ ఇంక్రీజ్ చేసింది, గవర్నమెంట్ అయితే హైక్ చేసింది హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్. ఇక్కడ ఏముంటాయి నీట్గా చూద్దాం. ఫ్రమ్ July 18th ట్యాక్స్ హైస్ విల్ బీ కిక్ ఫర్ ది 2 dozen గూడ్స్ అండ్ సర్వీసెస్ రేంజింగ్ ఫ్రమ్ ది, చూడండి ఇక్కడ హోటల్స్ చెక్స్ టు లో కాస్ట్ హోటల్స్ చెక్స్, మ్యాప్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ డిసైడెడ్ ఆఫ్టర్ 2 days మీట్. సో ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ ఏముంటాయంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏ ప్రోడక్ట్స్ మీద చేస్తున్నారని. మనకి నైఫ్స్ ఉంటాయి కదా, నైఫ్ అంటారు కదా, సో స్పూన్స్, పోర్క్స్, ల్యాడర్స్, ఎల్ఈడి బల్బ్స్, లైట్స్, వాటర్ పంప్స్, ఇలా ఈ ప్రోడక్ట్స్ అన్ని మీద ఇవి ఫ్రమ్ ఇంతకుముందు ఓల్డ్ ఏమున్నాయి, ఇప్పుడు ప్రెజెంట్ ఏమున్నాయి. సో 12 to 18 చేశారు ఇక్కడ. సో ఇట్లా 12 to 18, సో ఇంకా 5 to 18 ఇట్లా ఇంక్రీజ్ చేస్తారనమాట మొత్తం వచ్చేసి. ఇదంతా ఎవరు చేస్తారు, జిఎస్టీ కౌన్సిల్ చేస్తుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్ కరెంట్ ఈవెంట్స్లో చెప్పాను, జిఎస్టీ కౌన్సిల్ వచ్చేసి ఇవన్నీ తీసుకుని ట్యాక్స్ లాగకు సంబంధించినవి, ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్స్, ట్యాక్స్ రిస్ట్రిక్షన్స్, ట్యాక్స్ రూల్స్, ప్రతి ఒక్కటి కూడా దానికి సంబంధించిన జిఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుంది. జిఎస్టీ కౌన్సిల్ యొక్క చైర్మన్ ఎవరు ఉంటారు, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. సో రెవెన్యూ సెక్రటరీ వచ్చేసి ఎక్సెప్షియో చైర్మన్గా ఉంటారు. జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్ వచ్చేసి, చైర్పర్సన్ వచ్చి యూనియన్ ఫైనాన్స్ మినిస్టరు,
ఎక్స్ అఫీషియల్ చైర్మన్ వచ్చేసి రెవెన్యూ సెక్రటరీ ఉంటారు. జిఎస్టీ కౌన్సిల్ మనకి పెట్టిన తర్వాత ఇది జిఎస్టీ అనేది మనకి కాన్స్టిట్యూషన్ ద్వారా పెట్టింది, కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆల్రెడీ నేను చెప్పాను జిఎస్టీ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది వచ్చేసి మనకి 101 అమెండ్మెంట్. సో 101వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా పెట్టారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ చెప్పాను నేను, చూసుకోండి. ఇవన్నీ కూడా రేట్స్ అనమాట, అంటే ఇంక్రీజ్ చేస్తారు. హౌస్ హోల్డ్ ప్రోడక్ట్కి కంప్లీట్గా ఇంక్రీజ్ చేస్తారు. 2 వీక్స్ అప్పటిది 17 గూడ్స్ అండ్ సర్వీసెస్ మొత్తం వచ్చేసి 17 ప్రోడక్ట్స్కి ఇంక్రీజ్ చేశారు. అవి ఇంపార్టెంట్. ఇక్కడ ప్రోడక్ట్స్ ఇంపార్టెంట్ కాదు, కాకపోతే హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ అనేది ఇంపార్టెంట్. సో టైం ఇక్కడ చూడండి, జిఎస్టీకి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ అయితే డిస్కస్ చేద్దాం. జిఎస్టీకి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ ఆల్రెడీ నేను జిఎస్టీ కౌన్సిల్ సంబంధించి ప్రీవియస్ వీడియోలో, ప్రీవియస్ కరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి కదా మనవి, వాటిలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జిఎస్టీ కౌన్సిల్. ఇక్కడ బ్రీఫ్గా మనము జిఎస్టీ గురించి డిస్కస్ చేద్దాం. సో జిఎస్టీ అనేది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. ఇది అందరికీ తెలిసిందే. డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే డెస్టినేషన్, సోర్స్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర కాదు, డెస్టినేషన్ సప్లై దగ్గర ఇక్కడ ట్యాక్స్ వేస్తారు. చూడండి, జిఎస్టీస్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డెస్టినేషన్ బేస్డ్ కన్జంప్షన్ ట్యాక్స్ యాజ్ అగైనెస్ట్ ది ప్రెజెంట్ ప్రిన్సిపల్ ఒరిజిన్ ఆఫ్ ట్యాక్స్ వేస్తాం. ఇది ఒరిజిన్ కాదు, ఒరిజిన్ దగ్గర కాదు, డెస్టినేషన్ దగ్గర ట్యాక్స్ అనేది వేస్తారు. కాబట్టి డెస్టినేషన్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డ్యూయల్ జిఎస్టీ, ఇండియాలో డ్యూయల్ అంటే 2 జిఎస్టీలు ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు వచ్చేసి సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ సైమల్టేనియస్గా ఉంటాయి, కామన్ బేస్ ఉంటాయి. మనకి ఐజిఎస్టీ కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, జిఎస్టీ ఈజ్ లివిడ్ బై ది సెంట్రల్ ఈజ్ కాల్డ్ సెంట్రల్ జిఎస్టీ. సెంట్రల్ లివిడ్ చేస్తే మనకి సెంట్రల్ ఇంపోజ్ చేస్తే వచ్చి సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ లివిడ్ చేస్తే దాని వచ్చి స్టేట్ జిఎస్టీ అని అంటారు, ఎస్జిఎస్టీ. ఇది కామన్గా మీకు తెలిసిన పాయింటే. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. సెంట్రల్ జిఎస్టీ అంది టు కవర్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్. ఇవి ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్ వచ్చేసి సెంట్రల్ జిఎస్టీలో ఏమి ఉంటాయంటే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను కొన్ని. ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది, అలాగే సర్వీస్ ట్యాక్స్ కూడా ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసి మనకి ఎక్సైజ్ డ్యూటీ ఎక్కడ తీసుకుంటారు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా, అక్కడ నీట్గా చూసుకోవాలి. సో స్టేట్ జిఎస్టీ కవర్స్ ది వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఒకటి, లగ్జరీ ట్యాక్స్, ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటారు. లగ్జరీ ట్యాక్స్ ఇవి తీసుకుంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకున్నాను మీకు అర్థం అవడానికి. వ్యాట్ ఒకటి, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ టు కవర్ ది ఇంటర్ స్టేట్ ట్రేడ్. మనకి ఇంటర్ స్టేట్ ట్రేడ్ జరుగుతుంటుంది, స్టేట్కి మధ్య ఇంటర్ ట్రేడ్ జరుగుతూ ఉంటుంది కదా. సో ఇంటర్ స్టేట్ ఉంటాయి, 2 కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంటర్ స్టేట్ జరుగుతుంటాయి. ఐజిఎస్టీ పర్ సే ఈజ్ నాట్ ఏ ట్యాక్స్ బట్ ఏ సిస్టమ్ టు కోఆర్డినేట్ ది స్టేట్ అండ్ యూనియన్ ట్యాక్సెస్. ఈ ఐజిఎస్టీ అనేది ఒక ట్యాక్స్ కాదు, ఒక ట్యాక్స్ అయితే కాదు, ఇట్స్ ఏ సిస్టమ్, వన్ ఆఫ్ ది సిస్టమ్ అనమాట. కోఆర్డినేట్ బిట్వీన్ ది సెంటరు, స్టేట్ అండ్ యూనియన్ ట్యాక్సెస్ మధ్య ఒక కోఆర్డినేటింగ్ సిస్టమ్ అనమాట ఐజిఎస్టీ అనేది. సో ఇక్కడ చూడండి, ఆర్టికల్ 246A, ఆర్టికల్ 246 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, స్టేట్ హ్యావ్ పవర్ టు ట్యాక్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్. స్టేట్ హ్యావ్ పవర్ టు ట్యాక్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్. స్టేట్కి కూడా పవర్ ఉంది. ఆర్టికల్ 246A చెప్తుందంటే స్టేట్కి కూడా, స్టేట్ హ్యావ్ పవర్ టు ట్యాక్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి ట్యాక్స్ వేసుకునే అధికారం కూడా స్టేట్కి ఉందని చెప్తుంది అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఐజిఎస్టీ. ఇక్కడ సెంట్రల్ జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది, స్టేట్ జిఎస్టీ స్టేట్ అనేది పెడుతుంది అనమాట. ట్యాక్స్ అనేది స్టేట్ వేస్తుంది. కానీ ఇక్కడ ఐజిఎస్టీ అనేది ట్యాక్స్ కాదు. ఇక్కడ సెంటర్కి స్టేట్కి మధ్య, యూనియన్కి స్టేట్కి మధ్య కోఆర్డినేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. మనం ఏదైనా రిసిప్ట్ చూసుకోండి, ఇప్పుడు మనము ఫుడ్ డెలివరీ చేసినప్పుడు మనకి అక్కడ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, ఐజిఎస్టీ ఇలా ఉంటాయి కదా, అవి చూడండి, మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటారు. సో ఇక్కడ తర్వాత వచ్చేసి, తర్వాత ఇండియా టు హ్యావ్ 120 యూనికార్న్స్. సో యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఇండియా టు హ్యావ్ 120 యూనికార్న్స్ ఇన్ 2 to 4 ఇయర్స్ అనమాట. 2 to 4 ఇయర్స్లో ఇండియా వచ్చేసి మొత్తం 120 యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇండియా విల్ హ్యావ్ 122 న్యూ యూనికార్న్స్ ఇన్ నెక్స్ట్ 2 to 4 ఇయర్స్. నెక్స్ట్ 2 నుంచి 4 సంవత్సరాల్లో మొత్తం 122 యూనికార్న్ కంపెనీస్ అనేవి ఇండియాలో ఉంటాయని చెప్తున్నారన్నమాట. టు హ్యావ్ అక్యుములేటెడ్ ది వాల్యూ ఆఫ్ 49 బిలియన్ అకార్డింగ్ టు ది హ్యూరాన్ ఇండియన్ ఫ్యూచర్ యూనికార్న్ ఇండెక్స్. సో ఇక్కడ ఇండెక్స్ చూడండి, ఇక్కడ ఏం చెప్పారంటే ఇండెక్స్ వచ్చేసి, సో ఇక్కడ ఇండెక్స్ ఏంటంటే అది హ్యూరాన్ ఇండియా ఫ్యూచర్ యూనికార్న్ ఇండెక్స్. సో యూనికార్న్ ఇండెక్స్, మనకి యూనికార్న్ కంపెనీ ఉంది కదా, సో యూనికార్న్ ఇండెక్స్ 2022 చెప్తుంది. ఏంటంటే అది హ్యూరన్. సో హ్యూరన్ ఇండియా ఫ్యూచర్ యూనికార్న్ ఇండెక్స్ 2022 చెప్తుంది. సో ఇక్కడ ఏం చెప్తుందంటే మొత్తం వచ్చేసి $49 బిలియన్ అనేది వాల్యూ ఉంటుంది మొత్తం వచ్చేసి చెప్తుంది. సో బెంగళూరు, ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్స్ చూడండి ఇక్కడ. సో బెంగళూరు ఏం చెప్తుందంటే ఇక్కడ, సో బెంగళూరు అలోన్ వుడ్ హ్యావ్ 46 న్యూ యూనికార్న్స్. బెంగళూరు సిటీలోనే ఒక 46 న్యూ యూనికార్న్స్ అయితే వచ్చాయన్నమాట. బెంగళూరు సిటీ గుర్తుపెట్టుకోండి, బెంగళూరు సిటీ యూనికార్న్స్, వైల్ ఢిల్లీ ఎన్సీఆర్ వుడ్ గెట్ 25. సో బెంగళూరు హైస్ట్ ఉంది, బెంగళూరు సిటీ అనేది యూనికార్న్స్లో హైస్ట్ ఉంది, 46 న్యూ వస్తున్నాయి. ఢిల్లీలో వచ్చేసి 25 న్యూ యూనికార్న్స్. తర్వాత ముంబైలో 16, చెన్నైలో 5, పూణే 3, అలాగే ఫ్రమ్ 20 అదర్ సిటీస్. మిగతా వచ్చేసి రెస్ట్ ఆర్ అదర్ సిటీస్ అనేవి వస్తున్నాయి అనమాట. ఇది ఎవరు రిలీజ్ చేశారంటే హ్యూరాన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అనేది దీన్ని రిలీజ్ చేసింది. సో వెంచర్ క్యాపిటల్ హ్యాడ్ ఇన్వెస్టెడ్ ఇన్ 39
39 ఆఫ్ దీస్ ఫ్యూచర్ క్యాపిటల్ గ్లోబల్. సో ఈ హోల్డ్ స్టేక్స్. ఇక్కడ వెంచర్ క్యాపిటల్ అనేది ఇక్కడ వచ్చేసి కొందరు వెంచర్ క్యాపిటలిస్ట్ ఉంటారు కదా, వాళ్ళు మనీ అనేది రైజ్ చేసి అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, స్టార్టప్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అదొకటి ఇంపార్టెంట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బెంగళూరు అయితే హైస్ట్ ఉందన్నమాట. ఇక్కడ బెంగళూరు, సో ఏదుందంటే బెంగళూరు సిటీ అనేది హైస్ట్ ఉంది. సో ఫస్ట్ మీకు ఇక్కడ బెంగళూరు, సో బెంగళూరు తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్. సో ఢిల్లీ ఎన్సీఆర్ టాప్లో ఉన్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ తర్వాత ముంబై. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బెంగళూరు హైస్ట్ ఉంది. మొత్తం వచ్చేసి 46 న్యూ యూనికార్న్ కంపెనీస్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు మనము యూనికార్న్ కంపెనీస్ అంటే ఏంటి, మామూలుగా అసలు యూనికార్న్ కంపెనీస్ అంటే ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. యూనికార్న్ కంపెనీస్ అంటే, సో యూనికార్న్ ఈజ్ ఎనీ ప్రైవేట్లీ ఓన్డ్ కంపెనీ, ఎనీ ప్రైవేట్ కంపెనీ ఉండాలి, పబ్లిక్ కంపెనీ కాదు, ప్రైవేట్ కంపెనీ విత్ ఏ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ మోర్ దాన్ $1 బిలియన్. 1 బిలియన్ యూఎస్ డాలర్స్ ఉండాలి. 1 బిలియన్ యూఎస్ డాలర్స్ టర్న్ ఓవర్ అయితే మొత్తం వాల్యూ వచ్చేసి 1 బిలియన్ యూఎస్ డాలర్స్ అయితే ఉండాలి వితౌట్ లిస్టింగ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్. అంటే మనకి స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నది కదా, మన స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి బిఎస్సి వాటిలో లిస్ట్ కాకుండా ముందే వాళ్ళు $1 బిలియన్ యూఎస్ డాలర్స్ రీచ్ అవ్వాలి వాల్యూ అనేది. సో తర్వాత ఇట్ డినోట్స్ ది న్యూ ఎంటిటీస్ డెడికేటెడ్ టు ఆఫరింగ్ ది క్రియేటివ్ సొల్యూషన్స్ అండ్ న్యూ బిజినెస్ మోడల్స్ అమాంగ్ ది అదర్ థింగ్స్. సో క్రియేటివ్ సొల్యూషన్స్ కావచ్చు, డిఫరెంట్ ఇన్నోవేషన్స్ అన్ని కూడా ఈ స్టార్టప్స్లో ఉంటాయి, డిఫరెంట్ సెక్టార్స్. సో మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. దీస్ ఆర్ ది సెవరల్ కేటగిరీస్ లైక్ ఫైన్ టెక్, ఎడ్టెక్స్, B2B బిజినెస్ టు బిజినెస్ కంపెనీస్ ఉంటాయి కదా మనకి ఎక్కువగా. ఫైన్ టెక్స్ ఫైనాన్స్ కంపెనీస్ కావచ్చు, తర్వాత ఎడ్టెక్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన కంపెనీస్ కావచ్చు, నెక్స్ట్ బిజినెస్ టు బిజినెస్ ప్రాసెసింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా యూనికార్న్ కింద తీసుకుంటారు, కంప్లీట్గా యూనికార్న్ కింద తీసుకుంటారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇండియా హెస్ బికమ్ ది థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ ఎకో సిస్టమ్ ఇన్ ది వరల్డ్ ఆఫ్టర్ యుఎస్ఏ అండ్ చైనా. ఫస్ట్ స్టార్టప్ ఎకో సిస్టమ్లో అంటే ఈ యూనికార్న్ కంపెనీలో యుఎస్ఏ టాప్లో ఉంది, ప్రపంచంలోని యుఎస్ఏ వచ్చేసి టాప్లో ఉంది. తర్వాత చైనా, అంటే యుఎస్ఏ వచ్చేసి ఫస్ట్, చైనా వచ్చేసి సెకండ్, ఇండియా వచ్చేసి థర్డ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకుని ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ ఏముంది యుఎస్ఏ. సో యుఎస్ఏ వచ్చేసి ఫస్ట్ ఉంది స్టార్టప్లో, సెకండ్ వచ్చేసి చైనా, థర్డ్ వచ్చేసి ఇండియా. సో స్టార్టప్లో యూనికార్న్ కంపెనీస్లో ఫస్ట్ యుఎస్ఏ, చైనా, అలాగే ఇండియా. ఇక్కడ మీరు చూస్తే ఇండియా వచ్చేసి థర్డ్ లార్జెస్ట్ అనమాట, ఎకో సిస్టమ్ థర్డ్ లార్జెస్ట్. కరెంట్లీ ఇండియా హాజ్ మోర్ దాన్ 100 యూనికార్న్స్. ఇప్పుడు చెప్పాను కదా 120 యూనికార్న్స్ ఆల్రెడీ ఇప్పుడు మనకి. సో 103 యూనికార్న్స్ ఉన్నాయి ఇండియాలో. సో రిమైనింగ్ వచ్చేసి మనకి వస్తాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జాంపుల్ చూడండి, బైజూస్ తెలుసు కదా మీకు, ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. స్విగ్గీ, మీరు డెలివరీ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు ప్రతిరోజు స్విగ్గీలో. సో స్విగ్గీ ఒకటి, డ్రీమ్ 11 ఇది క్రికెట్ ఆన్లైన్ గేమింగ్ అనమాట. సో నెక్స్ట్ మీషో, ఈ డ్రీమ్ 11లో క్రికెట్, మనకు వచ్చేసి హాకీ ఇవన్నీ ఉంటాయి, ప్రో కబడ్డీ ఈ గేమ్స్ ఉంటాయి. అక్కడ పార్టిసిపేట్ చేసి వాళ్ళు మనీ అని ఓన్ చేస్తూ ఉంటారు అనమాట. తర్వాత క్రెడ్, సో గ్రో, షేర్ చాట్, ఓయో హోటల్స్ ఇవన్నీ మీకు తెలిసినవే. మీరు చూస్తుంటారు కదా ఫ్రెష్ టు హోమ్ అని, సో లిషియస్, ఇవన్నీ కూడా యూనికార్న్ కంపెనీస్. మీరు రియల్ టైంలో చూస్తూ ఉంటారు ఈ కంపెనీస్ అన్ని, ఇవన్నీ కూడా యూనికార్న్ కంపెనీస్. ఓలా కావచ్చు, ఇవన్నీ యూనికార్న్ కంపెనీస్. సో యూనికార్న్ అంటే $1 బిలియన్ అనేది రీచ్ అయ్యి ఉండాలి వాల్యూ. సో ఇండియా హ్యాస్ సీన్ ర్యాపిడ్ గ్రోత్ ఆన్ యూనికార్న్స్ డ్యూ టు ది సెవరల్ స్ట్రాటజీస్ వెల్ కండిషనల్ రీజన్స్. సో గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది యూనికార్న్ కంపెనీస్ కోసం. గవర్నమెంట్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, అందువల్ల వచ్చేసి యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇండియాకు యూనికార్న్ కంపెనీస్ ఏమున్నాయి సింపుల్గా మీకు ఒక బ్రీఫ్ డిస్కషన్ ఇస్తాను ఇమేజ్ ద్వారా. ఇక్కడ ప్రైవేట్లీ హెల్డ్ అప్ అండ్ కమింగ్ కంపెనీస్ వాల్యుయేషన్ గ్లోబల్ది ఇది ఏప్రిల్ 2022గా తీసుకున్నారు. ఏప్రిల్ 2022 డేటా ప్రకారము హైయెస్ట్ వాల్యుయేషన్ వచ్చేసి మనకి బైజూస్ ఉంది. హైయెస్ట్ వాల్యుయేషన్స్లో బైజూస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ మీకు తెలుసు కదా బైజూస్. తర్వాత స్విగ్గీ ఉంది, సో మీరు ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు స్విగ్గీలో. ఓయో హోటల్స్, స్టేజ్ అయిన ఓయో హోటల్స్ ఉన్నాయి. సో డ్రీమ్ 11 తెలుసు కదా క్రికెట్ సంబంధించిన ఆన్లైన్ గేమింగ్ అనమాట. సో తర్వాత రాజర్ పే, మీరు గూగుల్ పే యూజ్ చేస్తారు కదా, ఇది రాజర్ పే ద్వారా చేస్తారు. తర్వాత ఓలా క్యాబ్స్, ఇవన్నీ కూడా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా మనకి యూనికార్న్ కంపెనీయే. సో తర్వాత యాడెడ్ ఇన్ ది సిన్స్ ఫిబ్రవరి 22. సో ఫిబ్రవరి 22 యాడ్ అయిన వచ్చేసి గేమ్స్ 24/7, ఎలాస్టిక్ రన్, క్రెడ్ అవెన్యూ, లైవ్ స్పేస్, ఎక్స్ప్రెస్ బీస్, నెక్స్ట్ ఆసురా, అమాగి, ఇవన్నీ మీరు చూస్తుంటారు. ఇవన్నీ కూడా ఇండియా యొక్క యూనికార్న్ కంపెనీస్ అనమాట. మొత్తం ఇప్పటివరకు వచ్చేసి ఇండియాలో 103 వరకు ఉన్న అప్రాక్సిమేట్లీ. ఇవి నెక్స్ట్ 2 to 4 yearsలో మొత్తం 122 వరకు అవ్వచ్చు అన్నారు. సో మనకి ఇండియా వచ్చేసి థర్డ్ లార్జెస్ట్, ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ ఉన్నాయన్నమాట యూనికార్న్ కంపెనీస్ ఉన్న వాటిలో థర్డ్ లార్జెస్ట్. సో ఫస్ట్ వచ్చేసి మనకి యుఎస్ఏ, సెకండ్ వచ్చేసి చైనా, థర్డ్ వచ్చేసి ఇండియా. ఇలా గుర్తుపెట్టుకోండి, నెంబర్ కూడా ఇంపార్టెంట్. ఈ విధంగా ఈ ఇండియాలో యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయి. యూనికార్న్ కంపెనీస్ అంటే ఏంటి, మొత్తం వచ్చేసి 1 బిలియన్. సో ఇక్కడ వచ్చేసి $1 బిలియన్ అయితే రీచ్ అవ్వాలి వితౌట్ లిస్టింగ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్.
స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ కాకుండానే $1 బిలియన్ వాల్యూ ఉండాలి. దానికంటే తక్కువ ఉంటుంది యూనికార్న్ కంపెనీ కాదు. అయితేనే యూనికార్న్ కంపెనీ రీచ్ అవ్వాలి. ఈక్వల్గా ఉండాలి. మోర్ దాన్ $1 బిలియన్ ఉంటే అది యూనికార్న్ కంపెనీ. సో ఈ విధంగా యూనికార్న్ కంపెనీస్ అయితే డిస్కస్ చేస్తారు. సో ఇవి వచ్చేసి ఇవాల్టి కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ కంప్లీట్గా మీకు ఇచ్చేస్తాను. వీటితో పాటు మీకు ఒక అంశాన్ని ఇచ్చి అక్కడ అంశంతో పాటు మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను. ఇప్పుడు యూనికార్న్ అంటే యూనికార్న్ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను కదా, అట్లనే ఎగ్జాక్ట్గా ఇచ్చాను కాబట్టి అవి కూడా నీట్గా మీరు క్లియర్ కట్గా చూసుకోండి. ఈ విధంగా ఉంటాయి మొత్తం వచ్చేసి. ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో. సో థ్యాంక్ యూ ఆల్.